పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 11, 2026న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. అగ్రిగేట్ చేసినప్పుడు 73% పోలింగ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. అత్యధికంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో 91.91% పోలింగ్ శాతం నమోదైనట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇందులో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినవి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగినాయి. ఇందులో మున్సిపాలిటీల్లో వార్డులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులకి ఓట్లు జరిగినాయి. అదేవిధంగా పోలైన ఓట్లు 28,04,267 ఓట్లు వచ్చినాయి, ఓట్లు పోలైనవి. సో ఇందులో పురుష ఓటర్లు 13,61,28 ఓట్లు, అదేవిధంగా మహిళల ఓట్లు 14,42,751 ఓట్లు, ఇతరులు అంటే ట్రాన్స్జెండర్స్ 238 ఓట్లు. టోటల్గా పోలింగ్ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు 75.88% పోలింగ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఇందులో 414 డివిజన్లు ఉన్నాయి. మున్సిపాలిటీలకేమో వార్డులు, కౌన్సిలర్లు అంటారు. కార్పొరేషన్లకేమో డివిజన్లు, కార్పొరేటర్లు అంటారు. సో తెలంగాణలో 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగితే 414 డివిజన్లు ఉన్నాయి. ఇందులో పోలైన ఓట్లు 10,05,132 కాగా, ఇందులో పురుష ఓటర్లు 4,90,544 ఓట్లు. ఇక మహిళల ఓట్లకు సంబంధించి వచ్చినప్పుడు 5,14,475 ఓట్లు. ఓవరాల్గా పోలింగ్ శాతం కార్పొరేషన్లో 66.05% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది.